ఏ రేట్ కావాలి అడగండి బాబు. వంకాయలు కిలో పావులా చేసి, దోసకాయలు కిలో 10 పైసలు చేసి మొత్తం కొంటాం. సర్లే వెళ్ళా పక్కొట్టు చూసుకోండి. అరే ఎందుకురా ఎక్కువ మాట్లాడుతున్నా? ఏంటో గొడవ? ఏం లేదు బావా, వంకాయలు కిలో ఎంత అడిగితే చార్మినార్ రాసిమంటున్నాడు, దోసకాయలు కిలో ఎంత అడిగితే సెక్రటరీ రాసిమంటున్నాడు. పిడుగురాళ్ళ కేసే బాబు. ఏంటి మాస్టారు పంచుడిపైలా పరిగెత్తుకొస్తున్నారు? కూరగాయలు కొని డబ్బులు ఇవ్వకుండా శతమానం పోతాను దిగించారా ఏంటి? కాదు నాయన, ఒక్కసారి ఏంట్రా అబ్బాయిలో విషయం? నీకు చెప్పాలా? చెప్పాలరా. విషయం చెప్పకుండా తరువుకొస్తే జనం కన్ఫ్యూజ్ అయిపోరు. చెప్పరా గుండు నా పుత్ర. మా సుందరరావు గారు అబ్బాయి పరీక్షలో కాపీ కొడుతుంటే ఈ పిలక పంతులు పట్టుకుని డీబార్ చేయించాడు. 4 పీకుదామని వచ్చాం. కాపీ కొడితే పట్టుకున్నారా? సిగ్గులేదు, అడ్డగాడిదలా ఉన్నావు. అడ్డగాడుతుంటావా? ముళ్ళ పందాలా? ముళ్ళ పందంటావా? కొండ ముచ్చాలా? కొండ ముచ్చుంటావా? తప్పుడు మాట్లాడి. వీడి సంగతి చూద్దామా? ఏంట్రా గుసగుసలాడుతున్నారు? ఫైటింగ్ చేద్దామా? చేద్దాం. పదండి. బావా వాచి చెడిపోద్ది. మీకు మూడిందిరా రే. పదండి. అడుగు పెట్టామంటే గొడవలే కదా, కడుపు నిండా నీ డబ్బులు ఎగ్గొడతావు అనుకున్నాను. ఇలాంటి గొడవలు కూడా తెస్తావా? ఎత్తి కొడదామంటే మ్యాస్టర్ అయిపోయావరా బాబోయ్. అమ్మా భూమాత కాపాడు తల్లి. ఆశీర్వదించాను నాయన. వర్ధిల్లు వర్ధిల్లు. హలో గురు, ఫైట్ కోసమేను జీవితం. ఏరా కొడతావా? ఆగో. తప్పైపోయింది బాబా, వదిలేడు బాబు. బాబు వదిలిపెట్టాడు బాబు. ఏంటిది? ఎవరో రౌడీ తరువుకు వస్తున్నారు, కాపాడువా. ఈ టైప్ లో అయితే చాలా కష్టం. ముందు బాడీ దించు. ఎవడది ఎవడది? శవాలు లేచిపోతారా? చంపేస్తాను. వెళ్ళిపోయారు. మన సంగతి ఏంటి? అదా హాస్టల్లో దింపేసి వస్తా. ఈ టైంలో వెళ్తే వార్డెన్ డిస్మిస్ చేస్తుంది. అసలే పెద్ద కరుడా. ఇఫ్ యు డోంట్ మైండ్ ఇక్కడే పడుకుని పొద్దున్నే వెళ్తా. సరే పడుకో. మరి నువ్వు? నా సంగతి వదిలే. ఒరే జీవా, అర్థమైపోయింది. మేము వరండాలు పడుకుంటాం.
నాకేదైనా పెట్టవా? ఏమిటి? అదే ఆకలి. లోపలికి వెళ్ళు, పెనం పక్కన గిన్నెలో వడలు గాని పూరీలు గాని ఉంటాయి, పెట్టుకుని తిను. వేడిగా ఏముంది? పొయ్యిలో నిప్పు. అదే గట్టి చట్నీ వేసిస్తావా? టోటల్ గా ఓవర్ అవుతుంది. అవును, ఓవర్ గానే ఉంది. ఆకలి. నన్ను తిను. ఊరుకో. అర్ధరాత్రి పూట అంకమ్మ శవాలని గప్చుక్క పడుకుంటావా లేక బయటికి పంపుకుంటావా? వదిలే వదిలే, పడుకుంటాను. ఉమ్. చారడేసి మొగ్గ అట్లు పోయంగ ఏంటి బావా రాత్రి మంచి మంచి అదే మంచు పడింది కదా మంచు. దట్టంగా పడిందిరా. మీకేంటి హాయిగా నిద్రపోయి ఉంటారు. మేము నిద్రపోయాములే అప్పడాల కర్ర. నీకు మాత్రం ఒక్క నిమిషం కూడా నిద్రపట్టి ఉండదు. అవును మరి, మంచు చలి చలి మంచు మంచు చలి మంచు చలి మంచం పెరిగిందా? ఇలాగే పులైపో బావా, పెళ్ళైపోద్ది, అక్కొచ్చేద్ది. చెమ్మ చెక్క చెరడేసి మొగ్గ, చెమ్మ చెక్క చెరడేసి మొగ్గ. అయ్యి బాబోయ్. ఏం మాస్టారు, వేడి వేడిగా పెసరట్లు వేసి పెట్టినా? ఇంకా పెసరట్టేమిటయ్యా నా పిండాకుడు, ఏకంగా పెళ్లిపోయినంత కొట్టు. నా పెళ్ళ ఎవరున్నారు? తెలుసులేవయ్యా చిలిపి. శ్రావణికి నీకు పువ్వటగా చిచి లవ్వటగా. ఊరుకోండి మాస్టర్. వదిలే. అమ్మాయి కొంచెం కోపిష్టైనా నీకు మాత్రం కరెక్ట్. శతమానం భవతి. ఒరే జీవా, అసలు ఈ పుకార్లు పుట్టించింది ఎవరబ్బా? కాలేజీలో అందరూ మనిద్దరూ ప్రేమించుకుంటున్నట్టు, పెళ్లి చేసుకోబోతున్నట్టు, రాత్రి ఈ అమ్మహా వరకు వెళ్ళిపోయినట్టు అంటున్నారు తెలుసా? వింటున్నా. వింటున్నావా? నీకు ఇష్టమేనా? ఏంటది? అదే నాతో ప్రేమ. ప్రేమ అనే పదానికి స్పెల్లింగ్ కూడా తెలీదు, నీతో ప్రేమ. పోదలకే. ఏంటమ్మా బయటికి పోమంటే ఏంటి ఇక్కడ తెచ్చేసావు? నన్ను ప్రేమించే వరకు నిన్ను వదలను. ఒక్కసారి ప్రేమించవా? రేయ్, పకోడీలు మాడిపోతున్నాయి, తీరా. చెవులకి పేనాల్లో ఇచ్చావు. నిన్ను ప్రేమించాలా? బాహుమే ఆజ్ఞ. నాకు కొడితే వెళ్ళి బాండిట్లో పడతావు. ప్రేమించాలంటే ప్రేమించాలి. ప్రేమించవా? రేయ్, గలచొక్క 30. నో అనే వాళ్ళతో ఎస్ అనిపించే వరకు వదలదు ఈ శ్రావణి. 24 గంటల్లో నీతో ఐ లవ్ యూ అనిపించకపోతే నా పేరు శ్రావణి కాదు. అయితే బేసిన్ సుబ్బమ్మ అని ఇప్పుడే మార్చుకో.